నమస్కారం. జిల్లా వార్షిక సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుండి షేక్ హయాత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం హయాత్ గారు. నమస్కారం. నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాప్తి ఎట్లా ఉంది? ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి? రికవరీ సంఖ్య ఎంత ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? నిర్మల్ జిల్లాలో ఈ రోజు వరకు చూసినట్లయితే 86,187 మందికి పరీక్షలు చేశారు. అందులో 5,173 మందికి మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో 5,031 మంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. కేవలం 19 మంది మాత్రమే మృతి చెందారు. కరోనా వ్యాప్తి నివారణకు అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలకు ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్యాధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ ప్రమత్తం చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్, శానిటైజర్లు వాడడం, మాస్కులు వాడడం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని గ్రామాలతో పాటు తాండాలలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. దీంతో ఒక రోజుకి సుమారుగా 1,100 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 1-2 మాత్రమే పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి నిర్మల్ జిల్లాలో కరోనా కేసులు శాతం 2-3 తగ్గిపోయింది. నిర్మల్ జిల్లా నుండి వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు కదా, వారు ఈ కరోనా పరిస్థితుల వల్ల అక్కడి నుండి తిరిగి వచ్చారు కదా, వాళ్ళ కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని ఏమన్నా అమలు చేస్తున్నారా? ఆ పథకం ఎట్లా ఆసరాగా నిలిచింది? వాళ్ళకి ఉపాధి హామీతో పాటు వాళ్ళకి కావలసిన పనులు ఇక్కడ దగ్గరుండి జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ, పోలీస్ శాఖ, మొత్తం అధికార యంత్రాంగం వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు పూర్తిగా అందించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకాన్ని అమలు చేస్తుంది కదా, ఈ పథకం అమలు జిల్లాలో ఎట్లా ఉంది? ఆత్మ నిర్భర్ భారత్ కింద చాలా మంది చిన్న సన్నకారు వ్యాపారస్తులకు 10,000 నుండి 50,000 వరకు, కొంతమందికి ₹1,00,000 వరకు కూడా చిన్న సన్నకారు వ్యాపారస్తులకు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కింద చాలా మందికి ఆదుకుంది. వ్యవసాయ రంగానికి వస్తే జిల్లాలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు? వీటి ఏర్పాటు పైన రైతుల అభిప్రాయం తెలియజేస్తారా? నిర్మల్ జిల్లాలో సుమారు 300 కేంద్రాలు ఇప్పుడు మొక్కజొన్న అదే విధంగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు వారి గ్రామాల్లోనే కాంటాలు పెట్టి అక్కడే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే వాళ్ళు ప్రకటించి అక్కడే తీసుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సహకరిస్తుంది. నిర్మల్ జిల్లాలో వ్యవసాయ రంగంలో రైతుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతం రబీ పంటలు వేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న, జొన్న, శనగ, గోధుమ తదితర పంటలు నిర్మల్ జిల్లాలో రైతన్నలు పంటలు వేసుకున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జొన్నతో పాటు మొక్కజొన్న, శనగ, గోధుమ తదితర పంటలు మొత్తం మంచిగా ఉన్నాయి. రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో విద్యా విధానం పైన కరోనా ప్రభావం ఏ విధంగా ఉంది? వీటిపైన ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? నిర్మల్ జిల్లాలో ఇప్పుడు ఆన్లైన్ లోనే కొనసాగుతున్నాయి. అదే విధంగా ఇప్పుడు దూరదర్శన్ ప్రసారం చేస్తున్న ఆన్లైన్ ద్వారా, ఫోన్ల ద్వారా వాళ్ళు వీక్షిస్తున్నారు. విద్యార్థులకు సంవత్సరం నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిబంధనలకు ఉల్లంఘించకుండా దానికి కావలసిన యాక్టివ్ చేస్తూ విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలతో పాటు వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొన్నటిదాకా కరోనా లాక్డౌన్ ఉంది, అట్లాగే ఇప్పుడు శీతాకాల ప్రభావం ఉంది. ఈ పరిస్థితుల్లో వీధి వ్యాపారుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? వీధి వ్యాపారులకు ఈ ఆత్మ నిర్భర్ భారత్ కింద చిన్న సన్నకారు వ్యాపారులకు ₹10,000 అందిస్తూ కేంద్ర ప్రభుత్వం వాళ్లకు సహాయ నిధి కింద ఇది చాలా ఉపయోగపడింది. చిన్న సన్నకారు వ్యాపారులకు ఇది వరంగా మారిందని చెప్పొచ్చు సార్. ధన్యవాదాలు షేక్ హయాత్ గారు. ఇదండి నిర్మల్ జిల్లా నుండి షేక్ హయాత్ గారు అందించిన జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.